రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా గొప్ప తీపి కబురు అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని మరియు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు యువతను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం జారీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన స్పష్టమైన నోటిఫికేషన్ షెడ్యూల్ను ప్రకటించడంపై నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవడ అరవింద్ బాబు గారు మరియు స్థానిక నియోజకవర్గ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు మోసం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సీలతో పాటు ఇప్పుడు ఈ భారీ క్యాలెండర్ను ప్రకటించడం యువతలో భరోసాని నింపిందని కొనియాడారు. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం మే 15, 2026 ఉన్నత విద్యా యూనివర్సిటీలో 1500 పోస్టులు, ఆగస్టు 15, 2026 గ్రూప్ 1 హోం శాఖ మరియు ఇతర విభాగాలు 3797 పోస్టులు, సెప్టెంబర్ 15, 2026 గ్రూప్ 2 ఇంజనీరింగ్ మరియు ఇతర విభాగాలు 1759 పోస్టులు, అక్టోబర్ 15, 2026 పాఠశాల ఇంటర్మీడియట్ విద్య 3004 పోస్టులు, మొత్తం ఉద్యోగాలు 10,060. 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనని లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే గత 20 నెలల్లో వివిధ రంగాల్లో 6,28,347 మందికి ఉపాధి అవకాశాలను కల్పించిందని నేతలు గుర్తించారు. 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనని లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే గత 20 నెలల్లో వివిధ రంగాల్లో 6,28,347 మందికి ఉపాధి అవకాశాలను కల్పించిందని నేతలు గుర్తు చేశారు. మీడియా సోదరులందరికీ నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి ఉగాది పండుగ సందర్భంగా ఉగాది కానుక అనేది మరి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికి దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు గూగుల్ క్లౌడ్ ద్వారా కానీ క్వాంటమ్ వ్యాలీ వీటన్నిటిలో కూడా జాబ్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాదాపు 1,20,000 జాబ్స్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉగాది రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ క్యాలెండర్లో దాదాపు 10,060 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యనే మరి లాస్ట్ ఇయర్ కూడా డిఎస్సీ ఎగ్జామ్ ద్వారా దాదాపు 10,600 మందికి 16,000 మందికి జాబ్ మనం టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. 6,000 మందికి కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే ప్రతి సంవత్సరం మన 2029 దాకా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం 10,060 మందికి జాబ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని ఉగాది కానుక మన నారా లోకేష్ బాబు గారు దీన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి నారా లోకేష్ బాబు గారికి కేతనపల్లి గ్రామం తరఫున, నర్సరావుపేట అసెంబ్లీ ప్రజల తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.